రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లో ప్రజాస్వామ్యము నెమ్మదిగా తెరమరుగు కానున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, ఈ మంత్రులు, స్పీకర్లు వీళ్ళందరూ కూడా కేవలము చదరంగంలోని బంట్లుగా మిగిలిపోబోతున్నారు. పరిపాలన మొత్తం అన్ని రకాల అథారిటీ సైన్యం చేతుల్లోకి ఇప్పటికే పరోక్షంగా ఉంది. ఇప్పుడు దానికి అధికార ఆమోద ముద్ర కూడా పడబోతోంది. రాజ్యాంగంలో ఈ మేరకి సవరణ కూడా రాబోతోంది. నిజానికి పాకిస్తాన్ రాజ్యాంగంలో వస్తున్నటువంటి ఈ సవరణ 27వ రాజ్యాంగ సవరణ. 27వ రాజ్యాంగ సవరణ ప్రకారము పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ స్ట్రాటజిక్ కమాండ్ అంటే పరమాణు బటన్ ఏదైతే ఉందో, యుద్ధం చెయ్యాలా వద్దా, పరమాణు ఆయుధాలని ప్రయోగించాలా వద్దా, ఇదంతా కూడాను ఇప్పటి వరకు పౌరులు ఎన్నుకున్నటువంటి నాయకుడు ప్రధానమంత్రి నిర్ధారించేవాడు, సైన్యం సలహాకి చేసేవాడు. కానీ అల్టిమేట్లీ చివరి సంతకము ప్రధానమంత్రిది అయి ఉండేది. ఇప్పుడు 27వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ అధికారము ఆర్మీ చీఫ్కి వస్తుంది. అంటే ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ బటన్ యొక్క పూర్తి అధికారి, సర్వం సహాధికారి అయిపోతాడు. ఆయన నిర్ణయం చేస్తాడు ఆటం బాంబును ప్రయోగించాలా లేదా, న్యూక్లియర్ అటాక్ చేయాలా వద్దా, ఎప్పుడు స్విచ్ నొక్కాలి, అసెట్స్ ఎవరి అధీనంలో ఉండాలి, ఎవరు వాటిని ఆపరేట్ చేయాలి, ఏ సమయంలో వాడాలి, ఇదంతా కూడాను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేయబోతున్నాడు. ఈ 27th అమెండ్మెంట్ ఆఫ్ పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ జరిగినట్లయితే 26వ రాజ్యాంగ సవరణతోటే ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్కి 2 బాధ్యతలు కట్టబెట్టడం జరిగింది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఆయన ఆల్రెడీ ఉన్నారు. దాంతోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్గా కూడా ఆయన మారాడు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, రాకెట్ ఫోర్స్, ఈ 4 ఫోర్సెస్ మీద ఈరోజు ఆసిమ్ మునీర్కి కమాండ్ ఉందంటే యూనిఫైడ్ కమాండ్ ఉంది. ఈ 4టికి ఆయన ఆదేశాలు ఇవ్వగలరు. సపరేట్గా వీళ్ళు వ్యూహరచన చేసుకోవడానికి ఇంకా అవకాశం లేదు. సైన్యంలో ఉన్నటువంటి 4 విభాగాల మీద పూర్తి ఆధిపత్యం ఆసిమ్ మునీర్కి వచ్చింది. ఇది 26వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది సంపాదించుకున్నారు. ఇప్పుడు 27వ సవరణ ద్వారా న్యూక్లియర్ కమాండ్ కూడా పూర్తిగా ఆయన చేతుల్లోకి రాబోతుంది. అంటే ఆ దేశానికి సంబంధించిన ఆపరేషనల్ అసెట్స్ అన్నీ, ఆ దేశంలో ఉండే బంగారు గనులు, ఆ దేశంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజ వనరులు, ఆ దేశంలో ఉన్నటువంటి ఆయుధ సంపత్తి, ఆ దేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ కమాండ్, వీటన్నిటిపైన ఆసిమ్ మునీర్ ఆధిపత్యం ఉండబోతోంది. నవాజ్ షరీఫ్ కానీ, షెబాజ్ షరీఫ్ కానీ, అదేవిధంగా భుట్టో కుమారుడైనటువంటి బిలావల్ భుట్టో కానీ వీళ్ళు కేవలము కీలుబొమ్మలుగా మిగిలిపోతారు. ఎలాంటి అధికారము వాళ్ళ మధ్య ఉండదు. ఇదివరకు నేషనల్ కమాండ్ అథారిటీ అనే పేరుతోటి న్యూక్లియర్ కమాండ్ ఉండేది. ఇప్పుడు దాని పేరు మార్చేసేసి నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్గా మార్చారు. ఆసిమ్ మునీర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి ఒక జనరల్, 4 స్టార్ జనరల్కి ఈ బాధ్యతను అప్పగించారు. ఆయన ఆసిమ్ మునీర్ అధీనంలో పనిచేస్తారు. పాకిస్తాన్లో ఎప్పుడు కూడాను ఈ గెలిచినటువంటి ప్రధానమంత్రులు సైన్యానికి లోబడే ఉంటారు. ఇమ్రాన్ ఖాన్ మాత్రం నాకు అద్భుతమైన ప్రజాదరణ ఉంది కాబట్టి నేను సైన్యంతో ముఖాముఖి పోరాటానికి తలపడతానని ప్రయత్నించారు, భంగపడ్డారు. ఆయన రాజకీయ జీవితం అంతమైంది, ఆయన జైల్లో ఉన్నారు. కాబట్టి షెబాజ్ షరీఫ్ కావచ్చు, నవాజ్ షరీఫ్ కావచ్చును, నవాజ్ షరీఫ్ కుమార్తె అయినటువంటి మరియం నవాజ్ కావచ్చును, వీళ్ళందరూ కూడాను బతుకుంటే బలిసాకు తినొచ్చు అన్నటువంటి సూత్రం ప్రకారము సైన్యానికి పూర్తిగా తమను తాము సమర్పించేసుకున్నారు. సైన్యం ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని పాటించడం తప్పితే వేరే ఆదేశం లేదు. అన్నీ ఇప్పటికే అమెరికాతో మాట్లాడాలన్నా, చైనాతో మాట్లాడాలన్నా అన్నీ కూడాను ఆసిమ్ మునీర్ స్వయంగా చేస్తున్నారు. సో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక విషయం జరగబోతోంది. అదేంటంటే చైనాకి సంబంధించినటువంటి సైన్యంలో ఉన్నటువంటి టెక్నాలజీతో పాకిస్తాన్కి చెందినటువంటి
టెక్నాలజీని అనుసంధానం చేయబోతున్నారు. టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ జరగబోతుంది. అంటే పూర్తిగా చైనీస్ కమాండ్, పాకిస్తాన్ యొక్క కమాండ్, ఈ రెండు కలిసి పనిచేయబోతున్నాయి. దీని అర్థం ఏంటి? ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏ రకంగానైతే చైనా పరోక్షంగా సహకరించిందో, ఇకపై జరిగే యుద్ధాలలో ప్రత్యక్షంగా సహకరించేటటువంటి వీలు కలుగుతుంది. చైనీస్ టెక్నాలజీతోటి పూర్తిగా అనుసంధానం జరుగుతుంది. దీని ద్వారా చైనా సైన్యం ఏ రకంగా ఉంటుందో పూర్తిగా దాని యొక్క జెరాక్స్ కాపీగా పాకిస్తాన్ ఆర్మీ మారబోతోంది. అందుకే ఇదివరకు కమాండర్స్ కాన్ఫరెన్స్ జరిగేది. అంటే సైన్యంలో ఉన్నటువంటి కీలకమైన కమాండర్స్ ఏడాదికి ఒక్కసారి సమావేశం జరిపేవారు. ఆసిమ్ మునీర్ వచ్చిన తరువాత కమాండర్స్ కాన్ఫరెన్స్ కూడా జరపడం ఆపేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా చైనా ఒంట్లోకి వెళ్ళిపోబోతోంది. చైనా యొక్క పొత్తిలిలో పడుకోబోతోంది. టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ పేరిట మొత్తం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా రాకెట్ ఫోర్స్ పూర్తిగా ఆసిమ్ మునీర్ అధీనంలో ఉండబోతున్నది. ఈ దేశపు న్యూక్లియర్ అసెట్స్ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు కాకుండా సైన్యం చేతిలోకి రాబోతోంది, ఆర్మీ చీఫ్లు చేతుల్లోకి రాబోతోంది. ఈ రకంగా ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ యొక్క సర్వం సహాధికారి కాబోతున్నారు. ఇది ఒక ప్రమాద సూచిక. ఇది జరిగినట్టయితే ప్రజలకు ఏమవుతుంది? పరమాణు ఆయుధాలను ఉపయోగిస్తే ప్రజలకు కలిగే నష్టం ఏమిటి? ఇదేది కూడా సైన్యం ఆలోచించకుండా దుందుడుకుగా యుద్ధంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగ సవరణ తరువాత పరిణామాల మీద భారతదేశము చాలా గట్టి నిఘా పెట్టి ఈ పరిణామాల్ని పరిశీలిస్తోంది. ఏం జరుగుతోందన్నది చూడబోతోంది. సైన్యం ఇప్పటికే ఇస్లామీకరణ జరిగింది. ఆసిమ్ మునీర్ని అయితే ఏకంగా హాఫెజ్ అంటారు. ఖురాన్ని పూర్తిగా కంఠస్థం చేసిన వ్యక్తిని హాఫెజ్ అంటారు. ఆయన హాఫెజ్గా ఉన్నటువంటి మొట్టమొదటి ఆర్మీ చీఫ్. కాబట్టి దీనివల్ల రానున్నటువంటి రోజుల్లో పాకిస్తాన్ ఆర్మీలో చాలా మార్పులు రాబోతున్నాయి. వాటిపైన భారతదేశము నిఘా వేసి ఉంచటము చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.